కపూర్ సార్ ఇంట్లో ఈరోజు చాలా సందడిగా ఉంది. ఎవరిని చూడండి ఏదో పని చేస్తూనే ఉన్నారు. విషయం అలాంటిది మరి. 2 సార్లు చెప్పాను ఒక కప్పు టీ తీసుకొని రమ్మని. నీలా కోడలా ఈ రోజు టీ నువ్వే పెట్టుకో. రాముకి నేనే వేరే పని చెప్పాను. నీకు తెలుసు కదా శివం గౌరీని తీసుకొని వస్తున్నాడని. గౌరీ కోడలు గది శుభ్రం చేస్తున్నాము. హాస్పిటల్ నుంచి వాళ్ళు బయలుదేరే ఉంటారు. మమ్మీ ఇటు చూడు, బెలూన్స్ ఎలా ఉంటాయి వదినకు స్వాగతం పలకడానికి. చాలా బాగున్నాయమ్మా రష్మి. పద, నేను గౌరీ కోసం రకరకాల వంటలు చేస్తున్నాను. ఇలాంటి రోజుల్లో కోడలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకేం అర్థం కావడం లేదు. నీలా నువ్వు బెడ్డుపై నుంచి త్వరగా లేస్తే అర్థమయ్యేది. నిర్మలా, నువ్వు లడ్డు డబ్బాలు అడిగావు కదా, తెచ్చాను. గుడికి ఎప్పుడు వెళ్ళాలి? ఇంకా సమయం ఉందా? శివం గౌరీ రాగానే అందరం కలిసి గుడికి వెళ్దాం. ఇద్దరిని గుడికి తీసుకెళ్లడం చాలా అవసరం. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తున్న సంతోషానికి ఎవరి దిష్టి తగలకూడదు కదా. అరే, వాళ్ళు వచ్చారనిపిస్తుంది. రష్మి, హారతి పళ్ళని తీసుకురా త్వరగా. ఆమా తెస్తున్నా. ఇదిగో. కపూర్ కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా ఈ ఆనందం కోసం ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఆ ప్రార్థనని దేవుడు విన్నాడు. కపూర్ కుటుంబంలో చాలా సంవత్సరాల తర్వాత పిల్లలు రానున్నారు. కపూర్ సార్కు 2 కొడుకులు, అరుణ్, శివం. పెద్దబ్బాయి అరుణ్ పెళ్లై 15 సంవత్సరాలు దాటుతోంది. కానీ వాళ్ళకి ఎన్నో వైద్య చికిత్సలు చేయించినప్పటికీ నీల తల్లి కాలేకపోయింది. ఇక చిన్న కొడుకు శివం పెళ్లయి 5 సంవత్సరాలైంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంట్లో చిన్నపిల్లలు రాబోతున్నందున అందరి ఆనందానికి హద్దు లేకుండా పోయింది. కానీ నీల మనసులో సంతోషం బదులు అసూయ రగిలింది. కుటుంబంలో మొదటి వారసుడు తనకు కాక తోటి కోడలకు పుడుతున్నారని. చల్లగా ఉండమ్మా, పుట్టబోయే బిడ్డ నువ్వు దీర్ఘాయుషుతో ఉండాలి. ఇప్పుడు నువ్వు నీ గురించి, నీకు పుట్టబోయే బిడ్డ గురించి చాలా శ్రద్ధగా ఉండాలి. ఆఖరికి కుటుంబంలో ఒక ముద్దుల చిన్నారి రానుంది. ఇది మన కుటుంబానికి చాలా సంతోషకరమైన విషయం. మరి ఇదంతా ఆ దేవుడు ఇంకా మీలాంటి పెద్దల ఆశీర్వాదం వల్లే. నేను నా గురించి బిడ్డ గురించి చాలా జాగ్రత్తగా ఉంటాను అత్తయ్య. అమ్మా, గౌరీకి చాలా ఆకలిగా ఉంది. తను బయట ఫుడ్ తినడానికి నేను ఒప్పుకోలేదు. అది ఎలా ఉంటాయో ఏంటో అని భయం వేసింది. సరిగ్గా చేసావు బాబు, నేను వంట చేసి ఉంచాను. మీరు కాళ్ళు చేతులు కడుక్కోండి. రాముకు చెప్పి వంటం చేపిస్తాను. ఇక్కడ టీకే కథలేదు, కానీ ఈ మహారాణి కోసం అత్యుత్తమ భోజన ఏర్పాట్లు జరిగాయి. ఇదంతా నాకు దక్కాల్సిన గౌరవం. కానీ నా తలరాత వల్ల నేను అమ్మనవ్వలేకపోయాను. అక్క, బావా, మీరిద్దరు నాకు ఆశీర్వాదం ఇవ్వరా? నేను పెద్దనాన్న, తను పెద్దమ్మ అవుతుంటే నీలా నీ ఆశీర్వాదం తనకివ్వు. నేనేమీ దేవతను కాదు కదా ఆశీర్వదించడానికి. నా ఆశీర్వాదం ఫలిస్తే నాకు నేనే ఆశీర్వదించుకుంటాను. ఇలా ఇన్ని సంవత్సరాలుగా గొడ్రాలుగా తిరగను. నీల కోపంగా వంటగదిలోకి వెళ్లి రాముపై అరుస్తుంది. రాము ఆ సమయంలో గౌరీ కోసం భోజనం సిద్ధం చేస్తూ ఉంటాడు. నేను పొద్దున్నుంచి టీ అడుగుతున్నాను, ఇవ్వలేదు. కానీ చిన్న కోడల కోసం భోజనం తీసుకుని మరీ వెళ్తున్నావు. నేను రాముకి గౌరీ కోసం భోజనం తెమ్మని చెప్పాను. నేను చూస్తున్న కోడలా పొద్దుటి నుంచి ముఖం తిప్పుకొని తిరుగుతున్నావు. గౌరీకి ఆశీర్వాదం కూడా ఇవ్వకుండా ఏవేవో అంటున్నావు. అన్ని విన్నాను. చూడు కోడలా, చాలా సంవత్సరాల తర్వాత ఇంట్లో సంతోషం వచ్చింది. ఆనందానికి అడ్డుపడకు. గౌరీకి ఏ కష్టం వచ్చినా నాకన్నా చెడుగా ఇంకొకరుండరు. అత్త మాటలను నీలా లెక్క చేయలేదు. అందరూ గౌరీని కేర్గా చూసుకుంటుంటే నీల మండిపోతుంది. అత్తయ్య, ఇక కడుపు నిండింది. కోడలా, నీకు తెలుసా, నేను తల్లిగా ఉన్నప్పుడు ఇంతకు 2 తిన్నాను. కడుపులో ఉండే బిడ్డ పోషణ దొరకాలన్నా చాలా తినాలి. అప్పుడే బిడ్డ పౌష్టికంగా పుడతాడు. ఈ ఫ్రూట్స్ అన్ని త్వరగా తిను. నేను సాయంత్రానికి నీకు హల్వా కూడా చేసి పెడతాను. పాలు రోజు తాగాలి. దాంతో పాటు మందులు, ఇంజెక్షన్లు తప్పనిసరిగా తీసుకోవాలి. సరేనా? అలాగే అత్తయ్య. కోడలా, నీకు 7వ నెల ఏ తారీఖు వస్తుంది? సీమంతం ఫంక్షన్ ఏర్పాట్లకు చేయాలి. అత్తయ్య, 7వ నెల మొన్నే వచ్చింది. వచ్చేసిందా? అయితే సీమంతం వెంటనే సిద్ధం చేయాలి. నేను ఇంట్లో అందరితో మాట్లాడతాను. ఇంట్లో సీమంతం గురించిన చర్చ జరుగుతుంది. అతిథులందరికీ ఆహ్వానాలు వెళ్లాయి. ఎందుకంటే కపూర్ కుటుంబంలో బిడ్డ వచ్చే ఆనందం అందరికీ ఇవ్వడానికి. మా వదినకు ఈ డ్రెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు లాంగ్ డ్రెస్ బాగా ట్రెండింగ్ ఉంది. పైగా దీంతో వదిన పొట్ట ఒత్తుకోదు. చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది ఈ డ్రెస్. ఎంత అర్థం చేసుకోగలరైంది నా కూతురు. మరి అవ్వాలి కదమ్మా. వచ్చే బిడ్డ పాస్ పోస్తే కడగాలి, ముడి తుడవాలి, అది తనే కడగాలి. శివం రేష్మిని ఆట పట్టించడం మొదలు పెట్టాడు. మామ్ తనకు డైపర్ వేస్తుంది. రష్మి మాటలు విని అక్కడ అందరూ నవ్వుకుంటారు. అయినా మనవిడి పాస్ మాత్రం తాతకు అమృతం వంటిది. నేను తాతయ్య బట్టలు తడిపేయమని చెప్తాను. అప్పుడు నీల ఆనందాన్ని కట్ చేస్తూ ఘాటైన మాటలు మాట్లాడుతుంది. ఎవరికి తెలుసు, మనవడో మనవరాలో లేక అటు ఇటు కాని వాళ్ళో పుట్టేది.
నీలా చాలా కఠినమైన మాట అంది. దాంతో అరుణ్కి కోపం వచ్చి ఆమెను చెంపదెబ్బ కొట్టబోతుండగా ఆమె మామయ్య తన చేయి పట్టుకుని ఆపుతాడు. ఏమన్నావు అరుణ్ బాబు? నీలా ఇందుకే నీకు ఇప్పటి వరకు బిడ్డలు పుట్టలేదు, ఎందుకంటే నువ్వు మరొకరి ఆనందాన్ని సహించలేవు. నవ్వే అందరి ముఖాలు నీల మాటలకు దిగులుగా మారతాయి. అందరూ వదిలేయండి, తమ తమ మూడ్ ని సెట్ చేసుకోండి. మన కుటుంబంలో మొదటి బిడ్డ, మనం దిగులు ముఖాలతో కోడలి సీమంతం చేయకూడదు. ఎవరికి అప్పగించిన పనులు వారు పూర్తి చేయండి. రేపు కపూర్ కుటుంబానికి చాలా ఆనందదాయకమైన రోజు. ఇక అందరూ మరుసటి రోజు జరగబోయే సీమంతం కోసం ఏర్పాట్లు చేసుకునే హడావుల్లో ఉన్నారు. అరుణ్ మాటలు నీలకు చాలా చెడుగా అనిపించాయి. ఆ కోపంతో అదే రాత్రి గౌరీని చంపడానికి వంటగదిలో గౌరీ కోసం ఉంచిన పాలల్లో విషం కలపడానికి వెళ్తోంది నీల. అప్పుడే ఆమె గౌరీ ఇంకా శివం గది నుంచి వచ్చే మాటలు విన్నది. నీ మొదటి బిడ్డను వదిలికిస్తావా? ఎందుకంటే ఈ ఇంటి పెద్ద బిడ్డ అక్క బిడ్డ అవ్వాలి. నాకు తెలుసు ఆమె తన గత ఎన్నో ఏళ్లుగా తన మమతని మనసులో దాచుకుని ఈ ఇంట్లోని అందరి మాటలు పడుతోంది. ఆమె చెడ్డది కాదు, తన పరిస్థితి ఆమెను అలా మార్చింది. ఇంట్లోని మొదటి బిడ్డ అక్కడే అవ్వాలి, కానీ విధి తన బిడ్డను లేకుండా చేసింది. ఆమెకు అమ్మ అనిపించుకునే యోగ్యత లేకుండా చేసింది. అందుకే నేను నిర్ణయించుకున్నా, నా బిడ్డను పుట్టగానే అక్క ఒళ్ళో పెట్టేస్తాను. అక్క బిడ్డ ఈ ఇంటి మొదటి బిడ్డగా చూస్తాను. నీళ్ల కాళ్ళ కింద భూమి కుంగినట్టు అనిపించింది. గౌరీ ఆ మాటలు విని ఆమె కళ్ళ నుంచి నీళ్లు కారాయి. నీల తన గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్లి గుండె పగిలేలా ఏడ్చింది. తనలోని ఈర్ష్య పశ్చాత్తాపంగా కన్నీళ్ల రూపంలో కారిపోయింది. మరుసటి రోజు కొత్త ఆనందాలొచ్చాయి. నీల మారిన స్వభావం చూసి అందరూ షాక్ అయ్యారు. ఆమె ధూమ్ధామ్గా గౌరీ సీమంతం ఫంక్షన్ చేసింది. ఆ తర్వాత అందరూ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. గౌరీకు మగబిడ్డ పుట్టాడు. అందరూ సంతోషంగా ఆడి పాడారు. తర్వాత అత్తయ్య, నేను నా మొదటి బిడ్డను నీలా అక్కకి ఇద్దామనుకుంటున్నా. కోడల శివం మా అందరికి ఈ విషయం ముందే చెప్పాడు. నువ్వు సరైన నిర్ణయమే తీసుకున్నావు. మాకు నీ పట్ల గర్వంగా ఉంది. గౌరీ, ఈ ఇంటి మొదటి బిడ్డకు పెద్దమ్మ తన ప్రేమను ఇవ్వదనుకుంటున్నావా? పెద్దమ్మలాగా తనను ప్రేమించలేననుకుంటున్నావా ఏంటి? సరైన విషయమే నీలా, నువ్వు ఈ బిడ్డకు పెద్దమ్మవి. అమ్మ కన్నా ముందు అమ్మవి. పెద్దమ్మ నా బిడ్డ నాకన్నా బుజ్జి. నీల ఆ బిడ్డను మురిపంగా హత్తుకొని చాలా ప్రేమగా ముద్దాడింది. తర్వాత బిడ్డ నామకరణం రోజు కూడా గౌరీ ఆ బిడ్డను నీల ఒళ్ళోనే ఉంచింది. నీల అరుణ్ కు పెద్ద నాన్న పెద్ద అమ్మగా ముందు హోదా ఇచ్చారు శివం గౌరీ. కపూర్ కుటుంబంలోని మొదటి బిడ్డ పెద్ద అమ్మ పెద్ద నాన్న ఒళ్ళోనే ఉంది. గౌరీ మంచితనం వల్ల ఈ రోజు పూర్తి కపూర్ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంది. ఆ తర్వాత అందరూ సంతోషంగా ఉన్నారు. రాంపూర్ గ్రామంలో జగన్నాథ హవేలీ అన్ని చోట్ల తెలుసు. ఎందుకంటే వీళ్ళ కుటుంబం పూర్తి ఊరందరికి సమానం. ఒకరోజు ఒక ఆంగ్లేయుడు ఆ ఊర్లోకి వచ్చాడు. ఆ ఊరును తీక్షణంగా చూస్తున్నాడు. అప్పుడు గ్రామంలో ఉండే గజేందర్ అనే వ్యక్తి ఆ ఆంగ్లేయుడిని అలా చూసి, చూడండి చూడండి, ఆంగ్లేయుడు వచ్చాడు మన ఊర్లోకి. ఓ అన్నా ఓ అన్నా చూడండి. అరే బాబాయ్, ఎక్కువ అరవకండి, ఈ వయసులో గొంతు పోతే సమస్య అవుతుంది. అరే మీకు తెలుగొచ్చా? నిజానికి నేను వేరు వేరు దేశాలు తిరుగుతూ డాక్యుమెంటరీ తీస్తాను. ఇక భారత్ నాకు చాలా ఇష్టం, అందుకే నేను తెలుగు కూడా నేర్చుకున్నాను. నేను విన్నాను ఈ ఊర్లో కుటుంబం ఉందని. మీరు జగన్నాథ్ హవేలీ గురించి మాట్లాడుతున్నారనుకుంటా. ఎస్, జగన్నాథ్ హవేలీ గురించి మాట్లాడుతున్నా. మీరు నన్ను ఆ హవేలీకి తీసుకెళ్తారా? నేను మిమ్మల్ని ఆ హవేలీ బయట వరకు వదులుతా, కానీ తర్వాత నేను ఏ గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే అక్కడ మీకు ఏమైనా జరగచ్చు. అది విని ఆంగ్లేయుడు ఆతృత ఇంకా పెరిగింది. ఏం భూతం అది ఉందా హవేలీలో? మీ ఆంగ్లేయులకు భారత్ లోని ప్రతి హవేలీలో భూతాలే కనిపిస్తాయా ఏంటి? సరే పద, నేను అక్కడ వదులుతాను మిమ్మల్ని. ఇక మరోవైపు ఆ హవేలీలో 100 కంటే ఎక్కువ మంది కోడళ్లు ఉన్నారు. జగన్నాథ్ ఇంకా అతని మిగతా 9 మంది తమ్ముళ్లు వాళ్ళ భార్యలు ఉన్నారు. వాళ్ళందరికీ 10 మంది కొడుకులు, వాళ్ళందరికీ ఒక్కొక్క భార్య, మొత్తం కలిపి 110 మంది కోడళ్లు ఉన్నారు. జగన్నాథ్ పెద్ద కోడలి పేరు సావిత్రి. ఆమె తనకు తను రాణి అనుకుంటుంది, కానీ ఆమె మాట ఎవరు వినరు. నేను మీ అందరికి చెప్పా కదా, ఈ రోజు పొద్దున్నే మంచి టిఫిన్ చేయాలని. ఏం చేశారు మీరు? నువ్వేమన్నా మహారాణివా ఏమిటి? మీ 100 మంది ఒకే చోట చేరి నవ్వకండి. తినడానికి ఏమి చేయలేదా ఇప్పటి వరకు? నేను వంట చేయడానికి వెళ్తున్నా, కానీ వీళ్ళు నన్ను ఆపారు. హవేలీ వెనక వైపు పెద్ద వంటగది ఉంది, సుమారు 2 ఇళ్లంతా. అక్కడికి వెళ్లి కోడళ్ళందరూ కలిసి వంట చేయడం మొదలు పెట్టారు. ఇదంతా బయట నుంచి ఆంగ్లేయుడు చూస్తున్నాడు. అలా హవేలీలోకి తాను వెళ్లాడు. ఓరే కిషోర్ లాల్, ఇంత తెల్లటివాడు ఎవరు మన ఊర్లో, మన హవేలీలో? ఓ అబ్బాయి, ఎవరు నువ్వు?
నేను లండన్ నుంచి వచ్చాను. మీ గ్రామంలోని గజేందర్ బాబాయ్ నన్ను ఇక్కడ వదిలి వెళ్లారు. నిజానికి నేను ఒక డాక్యుమెంటరీ చేయడానికి వచ్చాను మీ హవేలీ మీద. నేను మీ కోడళ్ళందరూ కలిసికట్టుగా ఎలా ఒక చోట ఉంటారో తెలుసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటంటే ఆంగ్లేయుడా, మీకు ఆంగ్లం బాగా ఉంటుంది కానీ బంధాలు బాగుండవు. మా ఆంగ్లం బాగోదు కానీ బంధాలు బాగుంటాయి. అరే వా, ఏం లైన్ చెప్పారు మీరు, సూపర్. నేను ఇప్పుడే రాసుకుంటా. ఇతను మన అతిథి, అతను ఉండటానికి ఏర్పాటు చేయండి. అలాగే నాన్నగారు, అలాగే నాన్నగారు. 100 మంది కొడుకులు ఒక్కసారిగా చెప్పడంతో ఆ శబ్దానికి ఆ ఆంగ్లేయుడు అక్కడే పడిపోయాడు. మీ అందరికి ఎన్నిసార్లు చెప్పాను ఒకేసారి అందరూ మాట్లాడొద్దని. వాళ్ళ కొడుకులు ఆ ఆంగ్లేయుని ముఖంపై నీళ్లు చల్లి అతన్ని లేపుతారు. ఆ తర్వాత గదిలోకి తీసుకెళ్తారు. అతనికి స్పృహ వచ్చి చూడగా అతని దగ్గరలో సుమారు 100 మంది ఉన్నారు. మీ అందరినీ ఒక్కసారి చూసి నేను ఏదో కుటుంబంలో ఉన్నట్టు లేదు, ఏదో సెంటర్ లో ఉన్నట్టుంది టౌన్ లో. ఇదే మా భారత సంస్కృతి. ఈ లైన్ విని ఉంటారు కదా, వసుదైక కుటుంబం. దాని అర్థం ఈ పూర్తి భూమి, సౌర మండలం, ఇంకా కనపడింది అంతా కూడా మన కుటుంబమే, మన భాగమే అని. వాళ్ళతో చాలాసేపు మాట్లాడిన తర్వాత ఆ ఆంగ్లేయుడు చెప్పాడు, నాకు వంటలు గుమ్మగుమ్మలు వస్తున్నాయి. నేను మీ వంట గదికి వెళ్లి అక్కడ వీడియో తీసుకోవచ్చా? సరే, ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళండి. ఆ తర్వాత కుడి వైపుకి తిరగండి, తర్వాత ఎడం వైపుకి తిరగండి, మళ్ళీ కుడి వైపు తిరిగి నేరుగా వెళ్ళండి. మేము పొలానికి వెళ్తున్నాము. పర్లేదు, నేను వెళ్తాను. అందరూ పొలానికి వెళ్లారు. ఇక ఆంగ్లేయుడు ఏదోలా వంటగది దగ్గరకు వెళ్లాడు. అతను అక్కడ చూశాడు సావిత్రి ఒక కుర్చీలో కూర్చొని అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఆంగ్లేయుడు వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేశాడు. అప్పుడు, సరళా, నువ్వు కావాలని మెల్లగా కూరగాయలు కట్ చేస్తున్నావు కదా, బాగా బద్దకస్తురాలి అయ్యావు. మెల్లగా కూరగాయలు కట్ చేస్తున్నానా? మరి నువ్వు మమత అక్క నాటకాలు ఎక్కువగా ఆడుకు. నీకు రోజు వంట చేసేటప్పుడు అనవసరంగా గొడవ పట్ట అలవాటైంది. మరిగే నూనె మీద పోస్తే పొగరు దిగి అన్ని దిగుతాయి. ఏమన్నావు? నా పొగరు గురించి మాట్లాడావు కదా, నీ సంగతి ఇప్పుడే చెప్తా. చెల్లెల్లారా, ఈ 20 మంది గ్యాంగ్ రోజు మనల్ని చెడుగా అంటున్నారు. ఈ రోజు వీళ్ళ గుణపాఠం నేర్పించి తీరాలి. ఓ మై గాడ్, ఇక్కడైతే తాండవం జరగనుంది. అయితే జగన్నాథ్ చాలా నమ్మకంగా చెప్పాడే, మా కుటుంబం అంతా ఒక్కటిగా ఉంటుందని. కానీ నిజాలు బయటకు వస్తున్నాయి. గోడ వెనక నిల్చొని మొత్తం రికార్డ్ చేస్తున్నాడు. ఇద్దరు గ్రూప్స్ మధ్య తాండవం మొదలైంది. అందరూ ఒకరి చుట్టూ ఒకరు పీక్కుంటూ కూరగాయలు ఒకరి మీద ఒకరు విసురుకుంటూ కొట్టుకుంటున్నారు. అది చూస్తున్న ఆంగ్లేయుడు, నాకు భలే వీడియో దొరికింది. నేను ఇన్స్పిరేషనల్ వీడియో చేద్దామని వచ్చాను, కానీ ఇక్కడ కామెడీ నడుస్తుంది. ఏం పర్లేదు, కామెడీ వీడియోని తీద్దాం. ఈ జనాలు భారత్ను గొప్పదంటారు. ఈ రోజు నేను నిజాన్ని అందరి ముందుకు తెస్తాను. దూరం నుంచి అన్ని దేశాలు గొప్పవే, కానీ లోపలికి వస్తేనే అసలు నిజాలు తెలిసేది. చూడండి, కుక్క పిల్లుల ఎలా కొట్టుకుంటున్నారు వీరు. మరోసారి అందరూ ఒకరి చుట్టూ ఒకరు పట్టుకొని పీక్కుంటున్నారు. మీకు రోజు ఇదే నాటకం అవుతుంది. ఒకవేళ కొట్టుకొని తిట్టుకోవాలనుకుంటే తినే సామాన్లు ఎందుకు పాటు చేస్తున్నారు మీరు? వీళ్ళకు నచ్చ చెప్పి లాభం లేదు. ఇన్ని సంవత్సరాలు గడిచాయి. వీళ్ళు కలిసి ప్రేమగా పనిచేసిన దాఖలాలు లేవు. పదండి వెళ్దాం మనం. నేను నా కోడలపై ఆశలు వదిలేసుకుంటున్నాను. వీళ్ళు గొడవ పట్టం మానరు. అలా రోజులు గడిచాయి. ఆ హవేలీలో మిగతా అంతా బాగానే ఉంది, కానీ కోడలందరూ ప్రతిసారి కొట్టుకుంటున్నారు. అదంతా ఆంగ్లేయుడు కెమెరాలో రికార్డ్ చేస్తున్నాడు. ఆ ఆంగ్లేయుడు దృష్టిలో ఇప్పుడు భారత్ గొప్పదనిపించడం లేదు. ఈ విషయం జగన్నాథ్ను బాధ పెడుతుంది. తమ్ముళ్ళు ఇంకా పిల్లలు మన కోడళ్ళు కలిసిమెలిసి పనిచేస్తున్నారు, కానీ కొట్టుకోవడం తిట్టుకోవడం ఎక్కువ చేస్తున్నారు. రోజు ఒకరి చుట్టూ ఒకరు పట్టుకుని కొట్టుకుంటున్నారు. దాంతో హవేలీ పరువు పోతుంది. ఆంగ్లేయుడు ఏమనుకుంటాడు మన గురించి? మనం ఇదంతా సరిచేయాలి. ఎందుకంటే ఇది కేవలం మన కుటుంబ విషయం కాదు, పూర్తి భారత్ విషయం. దీని గురించి ఏదో ఒకటి చేయాలి మనం. మీరు సరిగ్గా చెప్పారు, కానీ 100 మంది కోడళ్ళకి ఎలా నచ్చ చెప్పాలి? రేపు ఉదయాన్నే మీరందరూ కొద్ది రోజుల కోసం పట్టణానికి వెళ్ళండి. నేను ఈ హవేలీలో ఒక్కడనే ఉంటాను. మరుసటి రోజు జగన్నాథం వదిలి మిగతా మగాళ్ళందరూ టౌన్ వెళ్లిపోయారు. సడన్ గా జగన్నాథం కు హార్ట్ అటాక్ వస్తుంది. కోడళ్ళందరూ అతని దగ్గరకు వస్తారు. ఆంగ్లేయుడు వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు. కోడళ్ళారా, నేను ఇక బతకనేమో. లేదు మావయ్య, మీకేం కాదు. మమత, సరళ, పదండి, తన హాస్పిటల్ కి తీసుకెళ్దాం. కోడళ్ళందరూ అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. 10 రోజుల వరకు తరచుగా అతనికి వైద్యం నడుస్తుంటుంది. అప్పటి వరకు కోడళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఇప్పటి వరకు అందరూ కుక్క పిల్లుల్లా కొట్టుకున్నారు, కానీ గత 10 రోజులుగా అయితే అందరూ కలిసి మావయ్యకు సేవ చేస్తున్నారు. అసలు వీళ్ళు మధ్య శత్రుత్వం ఉందా? 10 రోజుల తర్వాత జగన్నాథ్ని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. మిగతా మగవాళ్ళు టౌన్ నుంచి ఇంటికి వచ్చారు. కోడళ్ళరా, నాకేం కాలేదు. నేను కేవలం కష్ట సమయంలో మీరంతా ఒక్కటిగా ఉంటారో లేదో చూద్దాం అనుకున్నాను. మావయ్య, మా గొడవలు కూడా మా ప్రేమే. మాకు ఒకరి మీద ఒకరు కోపం లేదు. భారత సంస్కృతి గొప్పదనం నేడు ఒప్పుకుంటున్నా. మొదటిసారిగా తెలిసింది ఇక్కడ గొడవల్లో కూడా ప్రేమ ఉంటుందని. ఇలాంటి గొడవ పడే ప్రేమ పూర్తి విశ్వంలో ఉండాలని కోరుకుంటున్నా. కొద్ది రోజుల తర్వాత ఆంగ్లేయుడు పూర్తి డాక్యుమెంటరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో పూర్తి ప్రపంచానికి ఒక కొత్త పాఠం తెలిసింది. ఎందుకు భారత్ ని విశ్వగురువు అని పిలుస్తారు అనేది, ఈ దేశానికి ఒక ప్రత్యేకత ఉంది అనేది. బెస్ట్ బడీస్
ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్